హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం పుదీనా చట్నీని నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పుదీనా ఆకులనైతే ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకొని, ఆ ఆకుల్ని ఒక బౌల్‌లో అయితే వాటర్ వేసుకొని దాన్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ ఆకుకి తగ్గట్టు ఎండుమిర్చిని, అలాగే ఎండు కొబ్బరిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తీసుకున్న కొబ్బరినైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న ఆకుని కడిగి తీసుకున్న తర్వాత మనం ఇలా ప్యాన్‌లోకైతే వేసుకొని ఒక 5-6 మినిట్స్ వరకు అలా వేయించుకోవాలి. సో, ఇలా పుదీనాను తీసుకోవడం వల్ల అందులో విటమిన్ ఏ అనేది మనకి చాలా ఎక్కువైతే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం ఎండుమిర్చిని, ధనియాలు, జీలకర్రతో పాటు కలిపి ఒక 2-3 మినిట్స్ వరకు వెయిట్ చేసుకుంటాం. అది వేగిన తర్వాత మనం కొబ్బరిని కూడా ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇలా అయితే మనం వెయిట్ చేసుకుంటాం ఒక 2-3 మినిట్స్ వరకు. సో, ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమంతో పాటు కొద్దిగా చింతపట్టు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకుంటాం. అలా పట్టేసుకుంటే అంతే అండి. పుదీనా చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది. పుదీనా తినడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ గూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.